మిర్చి రైతుకు మద్దతు ధర ఇవ్వలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉందని రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతం కడపలో అకాల వర్షాల కారణంగా అరటి తోటలు నష్టపోయి అరటి రైతులు దయనీయ పరిస్థితిలో ఉంటే ఆ రైతులకు జగన్ ధైర్యం చెప్పి మద్దతు ధర వచ్చేంత వరకు రైతుల తరపున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. పంట చేతికి వచ్చే సమయానికి వరి దళారీ వ్యవస్థ కింద మారి రైస్ మిల్లర్లు అందరూ ఒక యూనిటీగా మొదలుకొని మొదటి రోజు బస్తా 1450 రూపాయలు కొనుగోలు చేసి ఆ తర్వాత 100 రూపాయలు తగ్గించి దాంట్లో తేమ ఉందని ఏదో ఒక సాకు చెప్పి రైతులను మోసం చేస్తుందని, ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఎటువంటి కష్టాలు పడుతున్నారు, ఎటువంటి నష్టాలు పడుతున్నారు అనే విధంగా మిర్చి రైతుకి వెళ్లి ఇవాళ మిర్చి రైతుల్ని సందర్శించి మిర్చి రైతుల యొక్క కష్ట నష్టాలని తెలుసుకునే ప్రయత్నం ఆయన చేస్తే ఇవాళ ఇప్పటి వరకు ఆ మిర్చి రైతుల యొక్క ఆదరణ గాని మిర్చి రైతులు మద్దతు ధర గాని ఇవాళ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ, అలాగే రాయలసీమ ప్రాంతంలో కడప చుట్టుపక్కల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అకాల వర్షాల వల్ల అరటి తోటలు నష్టపోయి అరటి రైతులు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రైతులకు ధైర్యం చెప్పే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ధైర్యం చెప్పి మద్దతు ధర వచ్చేంత వరకు కూడా మేము మీ తరఫున పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పడం జరిగింది. ఇవాళ రైతుల్ని గాలి పొదిలేసి ఇవాళ రైతుల యొక్క కష్ట నష్టాలను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానానికి రైతులందరూ కూడా చాలా శోభిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ ఏదైతే ఇవాళ పంట చేతికొచ్చే సమయం, ఇవాళ ఏదైతే వరి పంట చేతికొచ్చే సమయంలో ఇవాళ దళారీ వ్యవస్థ కింద మార్పు చెంది ఇవాళ ఏదైతే రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఒక యూనిట్ గా మొదలుపెట్టి ఇవాళ బస్తా 1450 రూపాయలు మొదటి రోజు 2-3 రోజులు కొని తర్వాత 100 రూపాయలు తగ్గించి దాంట్లో మళ్ళీ తేమ ఉందని, వర్షాలే లేవు అసలు తేమ ఉందని అదని ఇదని ఇవాళ చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇలాగా ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇవాళ ఆక్వా రంగానికి తీసుకుంటే ఇవాళ ఆక్వా రంగం ఇవాళ సంక్షోభంలో ఇవాళ ఆక్వా రంగం ఉంది. ఇవాళ గతంలో మనం పత్తి రైతుల యొక్క ఆత్మహత్యను చూసాం. ఇవాళ డాలర్ పంట అనే పేరున్నటువంటి ఆక్వా రైతులు ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఏర్పడింది.